వినాయక చవితి అనగానే ప్రతి ఇంటికి వినాయక విగ్రహం తీసుకొచ్చే క్రమంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని చెప్తున్నారు పండితులు. వినాయకుడి విగ్రహం కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా ఆయన తొండం కుడివైపు ఉన్నది మాత్రమే కొనుగోలు చేయాలట. అలాగే తప్పకుండా గణపయ్య ఎలుక వాహనంపై కూర్చుని ఉన్నది మాత్రమే కొనుగోలు చేయాలట. ఇది మంచి శుభ ఫలితాలను ఇస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే ఎలాంటి పరిస్థితుల్లో అయినా వినాయకుడు నిలబడి ఉన్నది కానీ నాట్యం చేస్తున్నట్టు ఉన్న విగ్రహాలు అస్సలు కొనకూడదట. అంతేకాదు వినాయకుడి పక్కన ఏనుగు విగ్రహాలు ఉన్నవి కొనుగోలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయట. అలాగే ఎప్పుడూ కూడా డ్యామేజ్ ఉన్న విగ్రహం కొనుగోలు చేయకండి. ఇది చెడు ఫలితాలను ఇస్తుంది, అలాగే నెగిటివ్ వైబ్రేషన్ని క్రియేట్ చేస్తుందని పండితులు చెప్తున్నారు. వినాయకుడి విగ్రహాన్ని కొందరు 3 రోజుల పాటు ఇంట్లోనే పెట్టుకొని పూజలు జరిపిస్తే మరికొంతమంది 5 రోజులు లేదా 9 రోజుల పాటు 11 రోజుల పాటు పూజలు చేస్తారు. అయితే ఇంట్లో విగ్రహం పెట్టుకుని పూజించే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, ఇంటిని ఎప్పుడు శుభ్రపరచాలి, తప్పనిసరిగా ఉదయం సాయంత్రం పూజ చేసి బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు పెట్టాలట. అలాగే ఇంట్లో నాన్ వెజ్ అస్సలు ఉండకూడదని చెప్తున్నారు పండితులు.